ఈ రోజు మీ అందరికీ కూడా తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంలో ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థను దేశవ్యాప్తంగా ఈ రోజు జరుగుతా ఉన్న విధ్వంసను బీజేపీ ఒక పక్కన ఈ రోజు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇంకో ప్రక్కన ప్రజాస్వామ్య వ్యవస్థలను చిన్న భిన్నం చేస్తా ఉంటే ఆ క్రమంలోనే మల్లికార్జున్ ఖార్గే గారు పెద్దలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరికీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. మనమందరం కూడా సత్యాగ్రహ ర్యాలీలు చేయాలి, దీక్షలు చేయాలి. అనేక సంవత్సరాలు స్వాతంత్రం గురించి పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుల కళను ఈ రోజు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరా గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానులుగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలకు స్వేచ్ఛనిస్తూ వారి పాత్రను నిర్వహించే కార్యక్రమం ఒక ప్రజాస్వామ్యయుతమైన దేశంగా ముందుకు నడిచిన తరుణంలో ఈ రోజు మోడీ గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని లోకసభలో చూడొద్దని అప్రజాస్వామికంగా వారి లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. ఇది కరెక్టా అని అడగటానికి మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చారు. మిత్రులందరూ మనం అందరం ముక్త కంఠంతో ఖండించడానికి, దానికి తోడు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఇక్కడ వారు అక్కడ చేస్తే తప్పు, వారు ఇక్కడ చేస్తా ఉంది కూడా తప్పు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. తప్పులేదు, సంతోషం, ఆహ్వానం పలుకుతాం. కానీ 8 సంవత్సరాల నుంచి దళితులకు ఎవరికైనా ఈ రాష్ట్రంలో న్యాయం జరిగిందా ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ రోజు మీ అందరికీ కూడా తెలుసు దళితులకు అన్యాయం జరుగుతా ఉంది, రాష్ట్రంలో కేంద్రం కూడా అన్యాయం జరుగుతా ఉంది. ఇవన్నిటిని విషయాలను వివరించడానికి పెద్దలందరూ కూడా రావడం జరిగింది. వీటన్నిటితో పాటు సత్యాగ్రహ దీక్షకు ఈ రోజు ఈ సభకు వచ్చేసిన మల్లికార్జున్ ఖార్గే గారికి పెద్దలకి మనమందరం కూడా రాబోయే కాలంలో మన నియోజకవర్గాల్లో ప్రతి వాడలో ప్రతి గల్లీలో సత్యాగ్రహ ర్యాలీలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.